తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత కొనసాగింది. సీఎం ఎంపిక వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఏఐసీసీ అబ్జర్వర్లు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో సస్పెన్స్ నెలకొంది. తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం గెజెట్ను అందజేసింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి పంపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని ప్రకటించారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బీజేపీ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పెర్కిట్ చౌరస్తా నుండి గోల్ బంగ్లా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ శ్రేణులు, యువకులు బీజేపీ జెండాలతో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గెలుపొందడం పట్ల నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు టపాకాయలు పేల్చి మిఠాయిలు, స్వీట్లు పంచిపెట్టుకుని ఘనంగా విజయ యోచన సంబరాలు జరుపుకున్నారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. కేవీఆర్ విజయం అద్భుతమని కొనియాడారు. ఈ మేరకు విజయవాడలో ఆమె మాట్లాడారు. నిజామాబాద్ నగర ప్రజలకు అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. నాకు 2 సార్లు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన షబీర్ అలీకి మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇస్తారంటూ, అలాగే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారంటూ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు జోరుగా చర్చించుకుంటున్నారు.